ఏంటంటే జగదీష్ ఎట్లా ఉందంటే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే ఇప్పుడు పచ్చిగా మాట్లాడితే నేను భయపడేది లేదు. పచ్చిగా మాట్లాడితే రామ్ చరణ్ అల్లు బన్నీ రామ్ చరణ్ దాటుకు వెళ్ళిపోతున్నాడు. అది అక్కడ డైజెస్ట్ కావట్లేదు. రామ్ చరణ్ కానీ వాళ్ళ మేనల్లుడు గారు ఎవరు దరిదాపులో లేని స్థాయికి వెళ్ళిపోతున్నాడు. అది అక్కడ నందమూరి విషయంలో ఎంతమంది ఇంట్రడ్యూస్ అయినా తారక్ దగ్గరికి రాలేకపోతున్నారు. అది అక్కడ ఆ ప్రాబ్లం. ఈ ఇద్దరు ఈ ఇష్యూల మీద మనసులో పెట్టుకుని ఇది బయటికి చెప్తే బాగోదు కనుక బయటికి చెప్పకుండా ఇది ఏదో రకంగా వీళ్ళని డౌన్ చేయాలి, వీళ్ళని ఇబ్బంది పెట్టాలి, డౌన్ చేయాలని ఒక దౌర్భాగ్యం ఆలోచన జరుగుతున్నది. అది బిహైండ్ ద కర్టెన్ ఈ ఫ్యాన్స్ రెచ్చగొట్టడం, ఫ్యాన్స్ ద్వారా ఈ మాట్లాడటం, ప్రజల్లో అలర్ తీసుకురావడం అనేది ఇది చాలా బ్యాడ్ ఎక్స్పెరిమెంట్. దే ఆర్ గోయింగ్ టు ఫెయిల్ యూ. వాళ్ళిద్దరు ఒకప్పుడు ఎన్టీఆర్ నాగేశ్వరరావు, ఒకప్పుడు తర్వాత కృష్ణ శోభన్ బాబు, ఆ తర్వాత చిరంజీవి బాలకృష్ణ, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మహేష్ బాబు పవన్ కళ్యాణ్, ఆ తర్వాత రాబోయే ఒక 30 years రాబోయే 30 సంవత్సరాలు వీళ్ళిద్దరే రెండు కళ్ళు రాబోయే తరాలకు రెండు కళ్ళుగా బన్నీ అండ్ తారకే రెండు కళ్ళుగా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లబోతున్నారు. వాళ్ళకి అంత ఎఫర్ట్ చేస్తున్నారు, అంత ఎనర్జీ చూపిస్తున్నారు, అంత సిన్సియర్ గా పాటుపడుతున్నారు, కష్టపడుతున్నారు, ప్రొడ్యూసర్ని కాపాడుకోవాలని తపంలో పనిచేస్తున్నారు వాళ్ళు. కనుక వాళ్ళిద్దరూ కాపాడు రెండు కళ్ళు ఇండస్ట్రీకి రాబోయే 30 సంవత్సరాలకి వాళ్లే రెండు కళ్ళుగా నిలబడుతున్నారు. అది కనబడుతున్న సత్యం, అలా నిలబడుతున్న సత్యం. దాన్ని జీర్ణించుకోలేకపోయిన వాళ్ళు వాళ్ళ కర్మ, వాళ్ళు ఇలాంటి చేస్తూ ఉంటారు. ప్రజల్లో ఎలాంటి ప్రజల్లో దీనివల్ల ఎలాంటి మార్పు, ఏదో డీజే అప్పుడు కూడా ఇలా చేశారు, డీజేపీ సూపర్ హిట్ కొట్టింది. కనుక ఇవన్నీ ప్రేక్షకుల దగ్గర ఏం పనిచేయు. వీళ్ళు చేస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అలర్ట్ చేస్తే, ఇంకోళ్ళు చేస్తే సినిమా అయిపోతుంది, సినిమా పొరపాటు పడత పెడతాం, ఈ గాలి మాటలు సోళ్ళు మాటలకి ఏమి ఉండవు. ఎస్ సార్. అయితే ఇప్పుడు మనం ఫైనల్గా డిబేట్ క్లోజ్ చేసే టైం వచ్చింది. అయితే ఇందులో ఇంకొక విషయం ఏంటంటే ఈ విమర్శల స్థాయి ఎక్కడికి పోతుంది అని చెప్పనంటే చివరికి అల్లు రామలింగయ్య గారిని, చిరంజీవి గారిని కూడా టార్గెట్ చేసి వాళ్ళు కామెంట్ చేసే పరిస్థితి ఇప్పటికీ. అదే మనం ఇప్పటిదాకా మీరు ఆల్రెడీ చెప్పున్నారు ఈ విషయంలో అల్లు రామలింగయ్య గారు ఏ రకంగా మెగా ఫ్యామిలీని అంటే మెగాస్టార్ చిరంజీవికి ఎట్లా సపోర్ట్ అయ్యారు ఏం సంగతి అని చెప్పేసి. ఇవాళ ఈ విమర్శలు పూర్తి స్థాయిలో ఆగాలి అని చెప్పనంటే, లేకపోతే ఇండస్ట్రీ ఒక దారిన పడాలని చెప్పని అనుకుంటే ఫైనల్గా మీరు ఏం చెప్తారు చిట్టిబాబు గారు? ఏమి పవన్ కళ్యాణ్ ఒక పదవిలో ఉన్నాడు, మామూలుగా అయితే అవసరం పదవిలో ఉన్నాడు, బాధ్యత గల మినిస్టర్ గా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు కనుక ఆయన వ్యాఖ్యల మీద దుమారం మొదలైంది కనుక ఆయనే ఇది అనవసరంగా ఫ్యాన్స్ ఒక్క మాట అన్నాడు అనుకోండి, ఇది నేను ఒక మంత్రిగా పర్యావరణాన్ని గురించి మాట్లాడాను, ఒక వ్యక్తిని ఉద్దేశించో ఒక మనిషిని ఉద్దేశించో కాదు కనుక మీరు అనవసరంగా దీన్ని అట్లా అట్రిబ్యూట్ చేసి అల్లరి చేయకండి, ఇది నాకు నచ్చే విషయం కాదు, నాకు మంచిది కాదు, మన ఎవరికి మంచిది కాదు, దయచేసి ఇలాంటి ఆపేయండి ఒక్క మాట అంటే ఫ్యాన్స్ మొత్తం ముక్కు మీద ఏరేసుకుని సైలెంట్ అయిపోతారు. అదే టైంలో బన్నీ నుంచి కూడా వస్తే కరెక్ట్ గా బన్నీ కూడా ఇప్పుడు యాక్షన్ రియాక్షన్ ఆ మాట అన్న ఆయన పవన్ కళ్యాణ్ నుంచి బాధ్యత గల పొజిషన్ లో ఆయన ఉన్నాడు కనుక ఆయనే ఆపగలడు కనుక ఆయన ఒక మాట అంటే ఆయన ప్లస్ ఈయన నాగబాబు ఫ్యాన్స్ హ్యాండిల్ చేసే మనిషి నాగబాబు. అందరు ఫ్యాన్స్ ఆయనే హ్యాండిల్ చేస్తాడు, మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్. ఈ వాళ్ళు ఫ్యాన్స్ హ్యాండిల్ ఆయన చేయట్లేదు కానీ ఇది చూసుకుంటాడు డైరెక్ట్ గా. మిగతా ఫ్యాన్స్ అందరినీ ఆయన ఒక మాట ట్విట్టర్ లో పెట్టాలి. ఇది అనవసరం, ఎందుకంటే ఆయన రగిల్చాడు ఈ దౌర్భాగ్యానికి, ఈ దరిద్రపు కార్యక్రమానికి నాంది పలికింది నాగబాబు. కనుక నాగబాబు దాన్ని ముగింపు కూడా పలకాలి, పవన్ కళ్యాణ్ తోటి పలికించాలి. అప్పుడే పద్ధతి గౌరవం ఉంటుంది. ఈవెన్ పవన్ కళ్యాణ్ స్థాయి కూడా గౌరవం కూడా పెరుగుద్ది. ఎంత పద్ధతి డిగ్నిఫైడ్ గా ఇలాంటి వాటిని పోస్ట్ పెట్టాడు అంటారు కాదు. ఆయన సైలెంట్ గా ఉంటే మొన్న ఆయన బెంగళూరులో స్టేట్మెంట్ ని ఆయన పక్కన భజన పనులు చాలా గొప్పగా అరటి పట్టులో సూది కూర్చున్నట్టు ఎంత సెటైర్ గా గొప్పగా చెప్పారండి అని భజన పనులు పక్కన ఉండి బాగుతారు. వాటికి ఆయన సంతోషపడి ఆయన ఆహాహా అని ఉంటే ఆయన కర్మ అది. అలా కాకుండా ఈ భజన పనుల మాటలకు వినేసి ఏదో సెటైర్ గొప్పగా మాట్లాడమని ఆయన ఫీల్ అయిపోకుండా వాళ్ళు భజన పనులు చెప్పిన భజనకి అరటి పండులో సూది కూర్చున్నట్టు ఎంత గొప్పగా సెటైర్ గా వేశారండి అని ఆయన భజన పనులు మాట్లాడుతున్నారు.
ఈ దౌర్భాగ్య భజన పరుల మాటల్ని ఆయన బుధాన్ని వేసుకుని ఆయన కూడా సంతోషపడితే ఆయన కర్మ ఇది. అలా కాకుండా పెద్దరికంగా ఒక పదవిలో ఉన్నాం, ఒక పొజిషన్ లో ఉన్నాం, మనం దీన్ని ఇలాంటి చిల్లర విషయాల్ని మనమే దాని ముగింపు పలకాలనుకుంటే ఆయన గౌరవం పెరుగుతుంది. అక్కడ చెప్తున్న డైలాగ్స్ కూడా మీ దగ్గరకు వస్తున్నట్టున్నాయి. కేతిరెడ్డి గారు ఫైనల్ గా చెప్పండి. ఫైనల్ గా ఏముందండి, ఇది ఈ వివాదాన్ని ఇక్కడికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఫ్యాన్స్ అయితే ఏమి, ఎవరైతే ఏమి, చిరంజీవి గారు ఇచ్చిన సందేశం చాలు. ఈ రోజు చిరంజీవి గారు బన్నీ ట్వీట్కి హ్యాపీ బర్త్డేకి తిరిగి రిప్లై ఇచ్చాడంటే దాని అర్థం వాళ్ళ మధ్య ఏం లేదని. చిరంజీవి గారిని అనుసరించి పోతారు కాబట్టి నాగబాబు కానీ ఎవరైనా కూడా, నాగబాబు కానీ అదేనా మన పవన్ కళ్యాణ్ గారు కానీ ఇతరత్ర అందరూ కూడా ఆయన కుటుంబ పెద్దగా ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన సందేశాన్ని బట్టి వీళ్ళు దాన్ని పెంచి పోషించకుండా అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాల్సిందిగా కోరుతున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన జగదీష్ ఒక్క నిమిషం. జగదీష్ చెప్పండి సార్. హలో జగదీష్ ఒక్కటి, చిరంజీవి గారు లాగద్దు నా ఉద్దేశం. దయచేసి చిరంజీవి గారు పాప ఆయన పెద్దరికంగా ఆయన ఉన్నాడు. గతంలో కూడా నాగబాబు చెప్పినప్పుడు ఆయన చెప్తేనే నాగబాబు ట్వీట్ చేసి చిరంజీవి గారిని లాగి దీంట్లో ఇది ఓన్లీ కనెక్టెడ్ టు నాగబాబు అండ్ పవన్ కళ్యాణ్. చిరంజీవి గారిని అనవసరంగా లాగి ఆయన్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన సంబంధం లేదు. ఆయన ఇలాంటి వివాదాలు ఎప్పుడు మాట్లాడుతూ